హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు పొరటాసి మాసం కదా, వెంకటేశ్వర స్వామికి మా ఇంట్లో ఈరోజు 3వ శనివారం స్వామివారికి నైవేద్యం వడ్డిస్తున్నాము. అయితే 4 శనివారాలు వచ్చి నేను ఒక్కొక్క వారం గోవిందనామాలు అష్టోత్తరం చేసి కొంచెం ప్రసాదం చేసి నార్మల్గా ఇంట్లో వంట చేసి ఉల్లిపాయ వెల్లిపాయ లేకుండా పెడతాను. ఒక శనివారం బట్టి గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాము. అయితే చెన్నైలో బాగా చేస్తారు. 1 మంత్ నాన్ వెజ్ అయితే 4 వారాలు కూడా పూజ చేసుకుంటారు, ఎప్పుడు చేయని వాళ్ళు కూడా. అయితే ఇలా 4 వారాలు కూడా నేను ఇలా 7 దీపాలు, పిండి దీపాలు స్వామివారికి ఇట్లా 7 దీపాలు పెట్టి అష్టోత్తరాలు గోవిందనామాలు చేసి స్వామివారికి పూజ చేసేసుకుని ఇంకా గుడికి వెళ్ళి అర్చన చేయించుకొస్తాను. ఇవాళ 3వ వారం అయితే ఈ నైవేద్యం పెట్టి వంట చేసి పెడదామని అనుకుని చేస్తున్నాను. నేను ఈరోజు చేశాను. అయితే ఈరోజు స్వామివారికి చిత్రాన్నం అంటే ఇష్టం. ఆయన చిత్రాన్నం అంటే 7 రకాలు రైస్ పెట్టాలి చేసి, ఇంకా మిగతా ప్రసాదాలు మన ఇష్టం. 7 రకాలు మట్టి కంపల్సరీగా ఉండాలి. చిత్రాన్నం మట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, నేనేమో పరమాన్నం చేశాను స్వామివారికి. తర్వాత ఏమో క్యారెట్ రైస్ చేశాను ఇక్కడ, ఇంకా పుదీనా రైస్ చేశాను, ఇంకా కోడ్ రైస్ కూడా దద్దోజనం చేశాను, ఇంకా పొంగల్ చేశాను, కట్టు పొంగల్ చేశాను, తర్వాత టమాటా రైస్ చేశాను, ఇంకా లెమన్ రైస్ చేశాను. రైస్ వచ్చి 7 టైప్స్ ఆఫ్ అయిపోయినాయి రైసు. ఇంకా నేను సోమవారం కోసం గారెలు చేశాను. ఇంకా వడపప్పు, పానకం, చలివిడి, తర్వాత ఏమో ఇంకా బ్లాక్ చనా ఉంది కదా, బ్లాక్ చనా చేశాను. ఇంకా నేనే లడ్డు చేశాను సోమవారం కోసం అని. ఇంక ఇవన్నీ వచ్చినాయి. మామూలుగా మెయిన్ వచ్చి చిత్రాన్నం అంటే 7 టైప్స్ ఆఫ్ రైస్ మట్టుకుంటే సరిపోతుంది. ఇక మిగతా అన్నీ మన ఇష్టం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.